కాచిగూడ బెంగళూరు వందే భారత్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రైలు పూర్తి స్థాయి సామర్థ్యంతో నడుస్తోంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లాలన్నా, అక్కడి నుంచి తిరిగి రావాలన్నా వెయిటింగ్ లిస్ట్ భారీగానే ఉంటుంది. కాచిగూడ సహా దేశవ్యాప్తంగా నడుస్తోన్న వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంతో విస్తృత ప్రచారం చేశారు. ఒకసారైనా ఈ రైల్లో ప్రయాణం చేయాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. దీని టికెట్ ధర సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల టికెట్ కన్నా ఎక్కువే అయినా లెక్క చేయకుండా ఇందులో ప్రయాణించడానికే ఉత్సాహం చూపుతున్నారు. నిత్యం కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా మైసూరుకి వెళ్లే మామూలు ఎక్స్ప్రెస్ రైలు 24 బోగీలతో రాత్రి వేళ నడుస్తుంది. ఇందులో బర్తుల సామర్థ్యం కూడా అధికంగా ఉంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో తక్కువ బోగీలుంటాయి. అది కూడా పగటి పూట నడుపుతుండడం వల్ల బర్తులకు బదులు చైర్ కార్ సదుపాయాన్ని కల్పించారు. దీనిలో సీట్ల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు అధికంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. కాచిగూడ నుంచి నేరుగా బెంగళూరుకు, అక్కడి నుంచి తిరిగి నగరానికి వచ్చే ప్రయాణికులే అధికంగా ఉంటున్నారని రైల్వే అధికారిక వర్గాలు తెలిపాయి. మధ్య స్టేషన్లో ఎక్కేవారు, దిగేవారు శాతం కూడా చాలా తక్కువే అని చెప్పారు. తెల్లవారుజామున 5:30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మధ్యాహ్నం 1:45 బెంగళూరుకి చేరుకుంటుంది. తిరిగి అక్కడ 2:45 బయలుదేరి రాత్రి 11:20 కాచిగూడకు వస్తుంది. వారంలో బుధవారం రోజు మాత్రమే ఈ రైలును నడపడం లేదు. ఆ రోజున నిర్వహణ కోసం దీన్ని షెడ్డుకు పంపిస్తారు.